నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, ఈ 2025లో మనమైతే వినాయకుని స్టాల్ స్టార్ట్ చేసినాం. అండ్ మన స్టాల్ పేరు వచ్చేసి మహాదేవ్ వినాయక్ స్టూడియో. సో చూస్తారు కదా, చాలా బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. అండ్ లొకేషన్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన మన సుల్తాన్ బజార్, బడిచోడి, కోటి. మీరు గూగుల్ మ్యాప్స్లో లాలాజీ చాట్ అని కొడితే కూడా వచ్చేస్తుంది. సో హరితార ప్లాజా బిల్డింగ్ అనమాట, సిలార్లో మన స్టాల్ అయితే ఉన్నది. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ చూసుకుందాం. మంచి ఫోర్ట్ కాన్సెప్ట్, ఇక్కడ మన దగుడు సేట్ మహారాజ్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన కోలాపురి మహాలక్ష్మి దేవి. సో మంచి బ్లూ కలరింగ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు గోల్డ్ లైటింగ్ ఉన్నది అండ్ బ్యూటిఫుల్ బార్డర్. సో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి పికాక్ అండ్ ఇక్కడ పికాక్ ఫెదర్స్, మంచి ఫ్లోరల్ డిజైన్ చూసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా మంచి గ్రీన్ కలర్ ఉన్నది. వెనకాల వచ్చేసి బాల్ గణేష్. అండ్ ఫ్రెండ్స్, కింద బాటంలో చూసుకోవచ్చు మంచి రెడ్ వెల్వెట్ మక్మల్ క్లాత్. అండ్ ఇక్కడ వినాయకుడు వచ్చేసి మనకు కృష్ణ రూపంలో దర్శనమిస్తుండు. అండ్ ప్రతి విగ్రహాన్ని కూడా మేమైతే మంచిగా గోల్డ్ బార్డర్ అయితే ఇచ్చినాం అనమాట. అండ్ తర్వాత ఇది పిల్లలకు చాలా నచ్చుతుంది. ఇక్కడ రొటేటింగ్ సన్ఫ్లవర్స్, 3 సన్ఫ్లవర్స్ ఉన్నాయి, 3కి 3 రొటేట్ అవుతున్నాయి. వెనకాల వచ్చేసి మంచి బ్లూ బ్యాక్గ్రౌండ్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఎల్ఈడి లైటింగ్ కూడా ఉన్నది. సో కింద బేస్ వచ్చేసి బ్లూ మక్మల్ క్లాత్. ఇక్కడ కూడా మనకైతే కృష్ణ రూపంలో దర్శనం ఇస్తుండు. మీకు నచ్చిన విగ్రహం అయితే మీరు పెట్టుకోవచ్చు. సో మేమైతే మాకు నచ్చినట్టు ఇక్కడ పెట్టినాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మన పికాక్, అట్లనే మన బప్ప. అండ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మన బాల్ గణేష్. తర్వాత అందరూ ఒకసారి అయితే జై హనుమాన్ అని టైప్ చేయండి. జై బజరంగ్ బలి, జై శ్రీరామ్. వెనకాల వచ్చేసి మన బజరంగ్ బలి. అండ్ మంచి ఎల్లో క్లాతింగ్ అయితే వాడినాం. ప్రతి ఒక్క క్లాత్ కూడా చాలా ప్రీమియం క్లాత్ అనమాట. లైటింగ్ కూడా చూసుకోవచ్చు, గోల్డ్ లైటింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు రెడ్ ఫ్లవర్స్, ఆంతోరియం ఫ్లవర్స్. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు సర్కులర్ ఉన్నది. కింద మనకు బాటమ్ వచ్చేసి బ్యూటిఫుల్ ఎల్లో క్లాత్, మంచి మక్మల్ క్లాత్. సో ఇక్కడ వచ్చేసి మనకు పగడి గణేష్ చెప్పినాను కదా, గోల్డ్ బేస్. సో ప్రతి విగ్రహానికి అయితే మనం ఇట్లా ఈ గోల్డ్ బేస్ అనేది ఇస్తున్నాం. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అందరూ ఒకసారి హర హర మహాదేవ్, ఓం నమ శివాయ అని కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు వైట్ ఫ్లవర్స్ అండ్ మంచి గ్రీన్ ఇక్కడ లీవ్స్ ఉన్నాయి కదా. పైన చూసుకోవచ్చు త్రిశూలాలు ఉన్నాయి కదా. సో గోల్డ్ త్రిశూలాలు, మంచి రెడ్ మక్మల్ క్లాత్. ఇక్కడ శివలింగ్ ఉన్నది. కింద వచ్చేసి మనకు రెడ్ బేస్. ఇక్కడ వచ్చేసి మనకు పగడి గణేష్, చేలో వచ్చేసి మనకైతే మోదక్ పట్టుకున్నాడు. సింపుల్ బ్యాక్గ్రౌండ్ బట్ వెరీ బ్యూటిఫుల్. తర్వాత ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్ అనమాట. మామూలు ఇప్పటివరకు చూసిన లైట్స్ అన్ని స్టాండర్డ్ లైట్స్, బట్ ఇక్కడ వచ్చేసి మనకు రన్నింగ్ లైట్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు వై ఫ్లోరల్ కాన్సెప్ట్ అనమాట. వై షేప్ ఉన్నది, కాంబినేషన్ ఆఫ్ వైట్ అండ్ రెడ్. సో మంచి ఎల్లో ఫ్లవర్స్. ఇక్కడ వచ్చేసి మనకు లీవ్స్ చూసుకోవచ్చు, గ్రీన్ లీవ్స్. పైన కూడా మనకైతే మంచి హ్యాంగింగ్ ప్లాంట్స్ లెక్క ఉన్నాయి అనమాట, రెడ్ అండ్ గ్రీన్. సో ఇక్కడ వచ్చేసి మనకు శ్రీమంత్ హల్వాయ్ దగుడు సెట్ గణపతి. అండ్ కింద బేస్ వచ్చేసి రెడ్. ఇది కూడా వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ చూసుకుందాం. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మంచి హ్యాంగింగ్ ఫ్లవర్స్. అండ్ ఇంతకుముందు మనమైతే వై కాన్సెప్ట్లో చూసినాం కదా, ఇక్కడ సెమై సర్కిల్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఎల్లో అండ్ రెడ్. సో మంచి ఇక్కడ చూసుకోవచ్చు చిన్న చిన్న చెట్లు ఉన్నాయి, మంచి గోల్డ్ ఆర్చ్ అయితే ఇచ్చారనమాట. తర్వాత అందరూ ఒకసారి వన్స్ అగైన్ ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర్ అని కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో ఇక్కడ వినాయకుడు చూసుకోవచ్చు, వాళ్ళ నాన్నకు అభిషేకం చేస్తున్నాడు. చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. బ్యాక్గ్రౌండ్లో శివలింగ్ ఉన్నది. సో మ్యాచ్ అవుతుంది అనేసి విగ్రహం అయితే పెట్టినాం అనమాట. అండ్ వెనకాల చూసుకోవచ్చు మన గోల్డ్ త్రిశూలాలు, అట్లనే రెడ్ ఫ్లవర్స్, మంచి హ్యాంగింగ్ ప్లాంట్స్, మనీ ప్లాంట్స్ అనమాట. కింద రెడ్ బేస్. సో కూడా చాలా బ్యూటిఫుల్. తర్వాత వన్ ఆఫ్ మై ఫేవరెట్, ఇక్కడ చూసుకోవచ్చు మన రాజన్జాడ్ గణేష్. సో ముంబైలో చాలా ఫేమస్ అనమాట. పెద్ద చెవులు అండ్ స్వామివారికి పంచ, అట్లనే కండువ. సో వన్స్ అగైన్ మంచి గోల్డ్ బార్డర్ ఇచ్చినాం. కింద వచ్చేసి మనకు మెరూన్ మక్మల్ క్లాత్ అయితే ఉందన్నమాట. బ్యాక్గ్రౌండ్లో బ్లూ కాన్సెప్ట్, బ్లూ లైటింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు పికాక్ ఫెదర్స్. అదేవిధంగా ఇక్కడ ఆంతోరియం ఫ్లవర్స్. సో ఆంతోరియం ఫ్లవర్స్ కూడా యాక్చువల్గా ఏంటంటే మనకు కేరళలో అట్లనే తమిళనాడులో ఎక్కువ ఉంటాయి, హిల్ స్టేషన్లో. సో చూసుకోవచ్చు మంచి రెడ్ ఫ్లవర్స్. అండ్ నెక్స్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది ఆర్చ్. ఇక్కడ చూసుకోవచ్చు రన్నింగ్ లైట్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ అదేవిధంగా ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మన కాంబినేషన్ ఆఫ్ ఎల్లో అండ్ రెడ్. సో మీద చూసుకోవచ్చు డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో అయితే మనకు ఫ్లవర్స్ ఉన్నాయి, ఆరెంజ్, ఎల్లో, అట్లనే మనకు క్రీమ్ కలరు. సో ఇక్కడ చూసుకోవచ్చు మంచి రెడ్ మక్మల్ క్లాత్. ఇక్కడ వచ్చేసి మనకు మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు పగడి గణేష్. తర్వాత ఇంకొక రొటేటింగ్ కాన్సెప్ట్, పెద్ద సన్ఫ్లవర్ ఉంది ఇక్కడ, బిగ్ సన్ఫ్లవర్
అట్లనే హ్యాంగింగ్ ప్లాంట్ చూసుకోవచ్చు ఇక్కడ రెడ్ ఫ్లవర్స్ అండ్ కింద మనకైతే మంచి మక్మల్ క్లాత్ వచ్చింది. ఇది కూడా మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు. స్వామివారికి పంచ ఇంకా కండువా జబర్దస్త్ ఉన్నది. సో ఫ్రెండ్స్ చూసిరు కదా, మన దగ్గర అయితే ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 to 12 వెరైటీ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. ఈ బ్యాక్గ్రౌండ్స్ మనకైతే రైట్ ఫ్రమ్ 1 feet to 2 feet వరకు అయితే విగ్రహం మంచి కూర్చోబెట్టుకోవచ్చు. ఇంట్లో, ఆఫీస్లో, అపార్ట్మెంట్లో అయితే మోస్ట్ సూటబుల్ బ్యాక్గ్రౌండ్స్ అనమాట. తప్పకుండా మన స్టాల్ అయితే విజిట్ చేయండి. డిస్క్రిప్షన్లో నేనైతే లొకేషన్ మెన్షన్ చేసినాను. సో ఫటాఫట్ రాండి అండ్ మీరైతే బ్యాక్గ్రౌండ్ బుక్ చేసుకోండి. అండ్ సారీ ఏమనుకోవద్దు, చాలా కాల్స్ వస్తున్నాయి డైలీ. మనకైతే ఆల్మోస్ట్ ఆల్ ఒక 1500+ కాల్స్ వస్తున్నాయి. సో ప్రతి ఒక్క కాల్ వాట్సాప్కి రెస్పాండ్ కావాలంటే అసలు కుదురుతలేదు. సో మీరే మన స్టాల్కి రావాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, హర హర మహాదేవ్, జై సనాతన ధర్మ, ధర్మో రక్షతి రక్షిత. థ్యాంక్ యూ.